నమస్తే సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. నేను మీ పద్మజ. ముందుగా హెడ్లైన్స్. 15 ఏళ్ల సుదీర్ఘ కాలం తర్వాత తిరిగి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ నేడు అనకాపల్లిలో జనసేన పార్టీలోకి చేరిక. ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో భారీ ఎన్కౌంటర్, మృతులను గుర్తించే పనిలో పోలీసులు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా పదవీ బాధ్యతలు స్వీకరించిన వైఎస్ షర్మిల. ఇక వార్తల వివరాల్లోకి వెళ్తే, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ జనసేన పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. అనకాపల్లిలో ఆదివారం ఉదయం కొణతాల రామకృష్ణ వర్గాన్ని సమావేశపరిచారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో కొణతాల మాట్లాడుతూ తాను ప్రజా ఆమోదయోగ్యం మేరకే జనసేన పార్టీలోకి వెళ్లాలని తెలిపారు. ఈ నిర్ణయం తీసుకోవడానికి కూడా ముఖ్య కారణం పవన్ కళ్యాణ్ గారిలో నేను చూసింది ఒకే ఒక విషయం, నాకు ఆయనకి సరిపడే విషయం. అది చాలా మంది ఆయనలో ఏదో ఉందనేసి ఏదేదో పెట్టి వేరే రకంగా మాట్లాడతారు. అని మనం ఎప్పుడు ఒక మనిషిలో ఉన్నటువంటి స్పార్క్ చూడాలి. ఇందులో ఈ మనిషికి ప్రతి ఒక్కరిలో ఉంటుంది. మనకి ఎలాంటి వ్యక్తికైనా సరే తను చేయగలిగే శక్తి ఉంటాయి కొంతమందిలో. అది ఒక్కొక్కరి భావన ఒక్కొక్కరికి ఓటిస్తాడు. నాకు అదృష్టవశాత్తు ఆయనకి నాకు ఇచ్చారంటే ఒక పట్టుదలతో ఒక మాట అంటే దాని మీద ఏ స్థాయికైనా ఎవరికైనా పోరాట పట్టుకతో వ్యక్తిగత ఎజెండా లేకుండా ఇప్పుడు ఉన్నటువంటి అధికారంలో వ్యక్తుల్లో కాకుండా దానికి వ్యక్తిగత ఎజెండా ఏం లేదని చెప్పారు. ఏ స్థాయికైనా సరే వెళ్ళి పోరాటం చేసి రాష్ట్రాన్ని కాపాడుకుందాం, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో తీసుకెళ్తాం, యువతకు ఉపాధి అవకాశాలు కల్పిద్దాం, ప్రతి ఎకరాకి మనం నీరు అందిద్దాం, సాగునీరు త్రాగునీరు అని గతంలో ఉద్యమాలు ఎలా అయితే చేసామో ఆ ఉద్యమాల ఫలితంగా ఈ రోజున నేను కోరిందని కూడా. ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో బాసాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలంనెద్ర సమీపంలోని బెలంగుట్ట కొండల్లో పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టులను గుర్తించే పనిలో ఉన్నట్లు బీజాపూర్ జిల్లా డీఎస్పీ గరిమా తెలిపారు. మావోయిస్ట్ వ్యతిరేక ఆపరేషన్ క్రమంలో బెలూంగట్ట అటవీ ప్రాంతంలో మావోయిస్టులకి పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయన్నారు. ఈ కాల్పుల్లో మావోయిస్టుల నుంచి 2 తుపాకీలు, 1 పిస్టల్, 15 జిలెటిన్ స్టిక్స్, 5 డిటోనేటర్లు, కోడెక్స్ వైర్, 15 మీటర్లు, ప్రేలుడు పదార్థాలు, మావోయిస్ట్ విప్లవ సాహిత్యం, మావోయిస్ట్ యూనిఫామ్లు మరియు ఇతర రోజువారీ వినియోగ వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. माओ विरोधी अभियानों के तहत दिनांक 19/1/2024 को थाना बासागुड़ा क्षेत्र के अंतर्गत बलमनेट्रा के जंगलों में मदर एरिया कमेटी डीवीसीएम विनोद कर्मा, आवापल्ली LOS राजू पुणे, ACM विश्वनाथ, गुड्डू तेलम एवं अन्य 20 से 25 सशस्त्र माओवादियों की उपस्थिति की सूचना पर DRG बीजापुर एवं कोबरा 210 की संयुक्त टीम माओ विरोधी अभियान पर निकली थी. सर्च अभियान के दौरान दिनांक 20/1/2024 की सुबह 7:30 बजे बेलमगुट्टा की पहाड़ी में पुलिस एवं नक्सलियों के बीच हुई मुठभेड़ में मदर एरिया कमेटी के सक्रिय माओवादी, जिसमें 2 महिला माओवादी एवं 1 पुरुष माओवादी को मार गिराने में पुलिस को सफलता प्राप्त हुई. सर्चिंग के दौरान 2 नग भरमार, 1 नग पिस्टल, विस्फोटक पदार्थ, माओवादी साहित्य, माओवादी वर्दी, पिट्ठू एवं अन्य दैनिक उपयोग की सामग्री प्राप्त किया गया. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల నేడు పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు ఏఐసీసీ ఇచ్చిన నియామక పత్రాన్ని మాజీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు, కాంగ్రెస్ సీనియర్ నేత రఘువీరారెడ్డి షర్మిలకు అందజేశారు. అనంతరం షర్మిల అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్లో ఉన్న పార్టీ ముఖ్య నాయకులతో షర్మిల సమావేశమయ్యారు. ఇంత బాధ్యతలు, ఇంత నమ్మకాన్ని నా మీద ఉంచినందుకు మరొకసారి కృతజ్ఞతలు చెప్పుకుంటుంది రాజశేఖర రెడ్డి బిడ్డ. రాష్ట్రంలో అధికార పార్టీ కేవలం 80 రోజులు మాత్రమే ఉంటుందని, ఆ తర్వాత వైకాపాకు పతనం తప్పదని తెలుగుదేశం పార్టీ విశాఖ నగర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. నగరంలో ఉన్న పార్టీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైకాపాకు పతనం అనే కౌంట్ డౌన్ మొదలైందని,
గడిచిన 5 ఏళ్లలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ప్రజల్ని అధోగతి పాలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదివరకు ఎవరి స్థాయిలో ఆ మినిస్టర్ ఎమ్మెల్యే వెళ్ళి మాట్లాడుతుండేవారు. కానీ ఈరోజు ఏమిటంటే ఎవరు మాట్లాడడానికి లేదు. మాట్లాడితే ఆ దుష్ట సిస్టమ్ లాగా వైసీపీ సజ్జల రామకృష్ణారెడ్డి అంటే శాఖామాచి ఆయన, లేకపోతే విజయసాయిరెడ్డి, లేకపోతే సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వీళ్ళు తప్ప ఎవరైనా మాట్లాడడానికి ఉందా? అందుకే ఈరోజు ఏ మంత్రులు కూడా ముందుకు రావట్లేదు. ఎందుకంటే అధికారం అంతా కూడా వీళ్ళు మాట్లాడితే అధికారం వికేంద్రీకరణ అంటారు. కానీ అధికారం అంతా కూడా తాడేపల్లి ప్యాలెస్లోనే కేంద్రీకృతం అయి ఉంది. మొత్తం అన్ని డిపార్ట్మెంట్లు నిర్వీర్యం చేసి ఇష్టానుసారం చేస్తున్నారు. కనుకనే సోదరులారా, వీళ్ళకి రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపిస్తే తప్ప ఈ రాష్ట్ర అభివృద్ధి సాధ్యపడదు. అలాగే మేము చెప్తాం, ఏదైతే విఎంఆర్డీఏ మాస్టర్ ప్లాన్ లో మీరు మార్పులు చేసుకొచ్చారో ఇది ఒక్క మచ్చు తునక. ఏది ఈ రామానాయుడు ఫోటో స్టూడియో సంబంధించిన భూములు ఈయన అనేక జోన్లు వీళ్ళు ఇష్టానుసారం మార్చి కొన్ని జోన్స్ లో గ్రీన్ జోన్లు పెట్టారు ఆ రైతుల దగ్గర నుంచి తక్కువ డబ్బులు కొట్టడానికి. ఇంకో దగ్గర రోడ్లు ఇష్టానుసారం పెంచేశారు మాస్టర్ ప్లాన్ లో ఆ టీడీఆర్లు కొట్టడానికి కోసం. ఇంకో దగ్గర వాళ్ళ లేఅవుట్లకు అనుకూలంగా రోడ్లు వేసుకున్నారు. ఇలాగా అనేక అవకతవకలు ఈరోజు ఈ రాష్ట్రంలో చేశారు. కనుకనే వీళ్ళకి రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బుద్ధి చెప్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. టీడీఆర్లు ఎవరైతే అక్రమంగా పొందారో వాళ్ళందరూ కూడా రేపు జైలుకి పోవడం ఖాయమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. గాజువాక నియోజకవర్గంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. జనసేన పార్టీ గాజువాక ఇన్ఛార్జ్ కోన తాతారావు హాజరై ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన టీడీపీ పార్టీ కలిసి వచ్చే ఎన్నికల్లో గెలుపుకు కృషి చేస్తున్నాయన్నారు. అగనంపూడి నుండి ప్రారంభమైన బైక్ ర్యాలీ గాజువాక, నాతయ్యపాలెం, మింది, గంట్యాడ, గంగవరం ప్రాంతాల్లో కొనసాగుతుందని చెప్పారు. నియోజకవర్గంలో సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తామని తాతారావు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో గాజువాక జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జనంలోకి జనసేన పార్టీ వెళుతుంది. అది కేవలం ప్రజల తాలూకు సమస్యలు తెలుసుకోవడానికి, ప్రజల తాలూకు ఆలోచనలు వినడానికి, ప్రజల తాలూకు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు చూడటానికి ప్రజల ముందుకు వెళుతున్నాం. ఈరోజు దాంట్లో భాగంగా అగనంపూడి శివాలయం వద్ద మా జనసేన పార్టీ నాయకులు, పార్టీ శ్రేణులు మొత్తం కలిపి ఇవాళ ఇప్పుడు శుభ ప్రారంభం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా నియోజకవర్గం అన్ని మూలల, అన్ని గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకోబోతున్నాం. దాంట్లో భాగంగా రేపు ఎన్నికల్లో, రాబోయే ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం పార్టీ విజయం లక్ష్యంగా జనసేన పార్టీ పనిచేయడానికి ప్రజల్లోకి వెళుతున్నాం. దీంట్లో భాగంగా ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగాం. గాజువాకలో ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు తెలుసు, ఇక్కడ ఉన్నటువంటి సమస్యల అవగాహన ఉంది. ఓ పక్క విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు, మరొక పక్క గంగవరం నిర్వాసితులు, ఈ పక్కనే ఉన్నటువంటి ఫార్మా సిటీ భూములు కోల్పోయి ఇప్పటికీ ఉపాధి లేక దశాబ్ద కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి నిర్వాసితులు, వీళ్లతో పాటు ఏపీఐసి అన్నిటికీ మించి నిరుద్యోగం, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఒక పక్క మోసం చేస్తుంటే మరో పక్క దానికి స్వాగతిస్తున్నారు ఎవరు. మరో పక్క జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో స్టీల్ ప్లాంట్ ఎంతటికి అమ్మేస్తారు, ఎంతటికి అందరూ మాకు ఓటాలు వస్తాయనేటువంటి భావంతో ఎదురు చూస్తున్నారు. వారు స్టీల్ ప్లాంట్ రక్షించడానికి జనసేన పార్టీ నడుము బిగించింది. జనసేన పార్టీ ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణని ఆపడానికి సాయశక్తిలో కృషి చేస్తుంది, చేయగలం. ప్రైవేటీకరణ చేయకుండా మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆపగలరని చెప్పేసి ఈ ప్రాంత నిర్వాసితులందరూ కూడా మాటిస్తున్నాం. మేము కూడా నిర్వాసితులమే. పెందుర్తి మండలం నర్వ గ్రామ సమీపంలో ఉన్న 88వ వార్డు గవర జగ్గయ్యపాలెంలో పెందుర్తి శాసనసభ్యులు అన్నంరెడ్డి అదిప్రాజ్ సుమారు 60 లక్షల రూపాయల నిధులతో వివిధ అభివృద్ధి పనులకు సోమవారం ఉదయం శంకుస్థాపన చేయనున్నారని వార్డు వైకాపా అధ్యక్షుడు గనిరెడ్డి మహాలక్ష్మి నాయుడు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గవర జగ్గయ్యపాలెంలో పాఠశాల రహదారికి 15 లక్షలు, దుర్గానగర్ రహదారికి 20 లక్షలు, నర్వ కాలనీలో సీసీ రోడ్ల నిమిత్తం 20 లక్షలు నిధులు మంజూరు కావడంతో రేపు శంకుస్థాపన చేయనున్నారన్నారు. ఈ కార్యక్రమంలో 88వ వార్డు వైసీపీ నాయకులు దాడి నోకరాజు, గవర జగ్గయ్యపాలెం గ్రామ ప్రెసిడెంట్ పొలమరశెట్టి బూల్రాజు, ఆళ్ల బూల్రాజు, ఆళ్ల శ్రీనివాసరావు, కాండ్రేగుల జగన్, కాండ్రేగుల వీరనాయుడు తదితరులు పాల్గొన్నారు. ఆ రోజు ఏదైతే ఎమ్మెల్యే గారు మాటిచ్చారో గడప గడపకి తిరిగినటువంటి సమస్యల్లో మన గవర జగ్గయ్యపాలెం అనియండి, కోటనరం అనియండి, కోటనరం కాలనీ అవనియండి, గంగవరం కానివ్వండి, ఇవన్నీ కూడా మొన్న వర్కులు శాంక్షన్ చేయడం, టెండర్ జరగడం జరిగింది.
అది కేవలం ఎమ్మెల్యే అన్నవరెడ్డి అదీప్ రాజు గారి దృష్టికి స్థానిక నాయకత్వం ఏదైతే తీసుకొచ్చారో మా ద్వారాగా అవి ఇమీడియట్గా వర్కులు శాంక్షన్ చేసి గౌరవ మేయరు హరివెంకట కుమార్ గారి ద్వారాగా మన కార్పొరేషన్ నిధుల నుంచి ఏదైతే ఉందో జగ్గీపాలెంకి అయితే ఇక్కడ స్కూల్ రోడ్డు 15 లక్షలు, అలాగే దుర్గానగర్ ఏమో 20 లక్షలు, అలాగే మన కోటనరావు కాలనీకి వచ్చేసరికి 20 లక్షలు సీసీ రోడ్లు, అలాగే విలేజ్లోకి వచ్చేసరికి ఆ గ్రామంలో 15 లక్షలు ఆయన దృష్టికి వచ్చినవి స్థానిక నాయకత్వం ఎవరైతే ఉన్నారో వాళ్ళు సమస్యలు చెప్పిన వెంటనే ఇమీడియట్గా శాంక్షన్ చేసి దాన్ని కార్యరూపం తెలిసి రేపు 22వ తేదీన శంకుస్థాపన చేయడానికి గౌరవ శాసనసభ్యులు మేయర్ హరివెంకట కుమార్ గారు వచ్చి ఆయన చేతుల మీదుగా చేస్తున్నారు. అలాగే గంగవరం వచ్చేసరికి 20 లక్షలు SW డ్రైను, 20 లక్షలు సీసీ రోడ్డు కూడా శాంక్షన్ చేయడం, టెండర్ దశ అయిపోవడం, కాంట్రాక్టర్ కూడా అలాట్ చేయడం జరిగింది. అదేవిధంగా సుమారు ఈ ప్రాంతానికి మెయిన్ రోడ్డు ఆ రోజు గుంతలు పడితే ఎమ్మెల్యే గారు శాసనసభ్యులు ఇలాగ ఈ రూట్లో వెళ్తూ చూసి ఇది ఇమీడియట్గా శాంక్షన్ చేయాలని చెప్పేసి ₹1 కోటి నిధులతో ఆ రోజు తార్ రోడ్డు వేశారు. అదేవిధంగా దుర్గానగర్ నుంచి శాసనసభ్యులుగా ఎన్నికైన వెంటనే సుమారు 20 లక్షలతో బీటీ రోడ్డు వేశారు. ఆ విధంగా మళ్ళీ కొనసాగింపుగా ఇంకొక 20 లక్షలు బరెల్ గ్రౌండ్ వరకు కూడా సీసీ రోడ్డు వేయడం జరిగింది. సెయింట్ మదర్ తెరీసా మెమోరియల్ స్పోర్ట్స్ టోర్నమెంట్ ఆధ్వర్యంలో పురుషులకు క్రికెట్, మహిళలకు త్రోబాల్ పోటీలు నిర్వహించనున్నట్లు ఫాదర్లు ఎస్ విజయభాస్కర్, ప్రభాకర్, విశాఖ మైనార్టీ నాయకులు ఏండ్రపు నిఖిలేష్ రాజ్ కుమార్లు తెలిపారు. నగరంలోని ఓ చర్చిలో నిర్వహించిన మీడియా సమావేశంలో వీరు మాట్లాడుతూ విశాఖపట్నం క్రిస్టియన్ మైనారిటీ, రోమన్ క్యాథలిక్లు 22 చర్చిలు, 25 కళాశాలలు సంయుక్తంగా ఈ టోర్నమెంట్ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జనవరి 23 నుంచి 28 వరకు ఈ పోటీలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. పురుషుల క్రికెట్కు 18 చర్చి జట్లు, మహిళల త్రోబాల్కు 6 చర్చి జట్లు పాల్గొంటాయని తెలిపారు. ఈ పోటీలను జ్ఞానాపురం సెయింట్ పీటర్స్ క్యాథడ్రల్ చర్చ్ గ్రౌండ్స్లో నిర్వహించనున్నామని చెప్పారు. విశాఖ సిటీలో ఉన్నటువంటి క్రిస్టియన్ యూత్ మెంబర్స్ అందరికీ కూడా మదర్ తెరేసా టోర్నమెంట్ పేరు మీద క్రికెట్ టోర్నమెంట్ మరియు త్రోబాల్ టోర్నమెంట్ కండక్ట్ చేయాలని నిర్ణయించి ఉన్నాం. దాని యొక్క తేదీలు కూడా ప్రకటించి ఉన్నాం. అప్పటి నుంచి సిటీలో ఉన్నటువంటి మా యువకులందరూ కూడా ఎంతో ఉత్సాహంతో ముందుకు వచ్చారు. దాదాపుగా 18 టీములు క్రికెట్ మ్యాచ్లకును, 6 టీములు త్రోబాల్కును వచ్చి ఉన్నారు. వారి టీములను మేము సేకరించడం జరిగింది. వారి పేర్లను మేము నోట్ చేసి వాళ్ళ యొక్క టీంని డివైడ్ చేయడం కూడా జరిగింది. గత 2 వారాల క్రితం వారికి టీములు ఆడేటువంటి విధానాలు, లాట్ అండ్ నాకౌట్ మ్యాచెస్, దాని యొక్క వివరణ మొత్తం కూడా మేము తీసి వాళ్ళకి తెలియజేయడం జరిగింది. దాని తర్వాత ప్రతి టీంకి కూడా జెర్సీ కలర్ నిర్ణయించి వారికి అందజేయడం కూడా జరిగింది. ఈరోజు ముఖ్యంగా ఈ 21వ తారీఖు ఆదివారమున సీతమ్మధార ఈ చర్చ్ ప్రాంగణంలో ట్రోఫీ ఇనాగరేషన్ కూడా చేయాలి అనేటువంటి మంచి ఉద్దేశంతో మరొకసారి మేము మీ ముందుకు వచ్చి విశాఖలో ఉన్నటువంటి యువకులందరికీ కూడా ఈ శుభ సమాచారాన్ని తెలియజేస్తూ ఉన్నాం. సెయింట్ మదర్ తెరేసా మెమోరియల్ క్రికెట్ స్పోర్ట్స్ టోర్నమెంట్ దాదాపుగా 18 ప్యారిష్లు క్రికెట్ నుంచి, 6 ప్యారిష్లు త్రోబాల్ నుంచి, అంటే భీమిలి దగ్గర నుంచి సాగర్ నగర్ అవనియండి, మధురవాడ అవనియండి, చిన్నవాల్టర్ అవనియండి, బుచ్చిరాజపాలెం అవనియండి, ఆరిలావ్ అవనియండి, ఇన్ఫెంట్ జీసస్ సీతంధార అవనియండి, శాలిగ్రాంపురం, గాజువాక, బుచ్చిరాజపాలెం, జ్ఞానాపురం, మురళీనగర్, మధురవాడ, గాజువాక, వడ్లపూడి, స్టీల్ ప్లాంట్, ఇలా దాదాపు అన్ని ప్యారిష్ల నుంచి విశాఖపట్నంలో నలుమూరల నుంచి కూడా మైనారిటీ యువకులకు క్రికెట్ మరియు త్రోబాల్ పోటీలు అన్నది 23వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు మన సెయింట్ పీటర్స్ కెథీడ్రల్ గ్రౌండ్లో జరగబోతున్నాయి. వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం పూర్వ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు సింహాచలం శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామి సన్నిధిలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనిలో భాగంగా కొండ దిగున ఉన్న స్వామివారి తొలిపావంచ వద్ద స్వామి సన్నిధిలో ఆలయ పరిసరాలను శ్రీనుబాబు కుటుంబ సభ్యులంతా నీటితో శుభ్రం చేశారు.
విశాఖపట్నం జిల్లా నక్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో టోల్ గేట్ వద్ద పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా ఓ కారులో 2,07,50,000 రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కారులో 2 అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనుమానితులు వజ్రపు వెంకటేశ్వరరావు, యాదవరాజు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం గ్రామానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. 15 ఏళ్ల సుదీర్ఘ కాలం తర్వాత తిరిగి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన మాజీ మంత్రి కొనతాల రామకృష్ణ నేడు అనకాపల్లిలో జనసేన పార్టీలోకి చేరిక. ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో భారీ ఎన్కౌంటర్, మృతులను గుర్తించే పనిలో పోలీసులు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా పదవీ బాధ్యతలు స్వీకరించిన వైఎస్ షర్మిల. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.